నెక్స్ట్ ఫస్ట్ సమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో యూనిట్ 5లో ఇంపార్టెంట్ ప్రాబ్లం సాల్వ్ ఎగ్జాంపుల్ సాల్వ్ b square plus 1 into y is equals to cosecant x by using method of variation of parameters చూడండి బై ది మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ఈ మెథడ్ ఇంపార్టెంట్. సో ముందు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకోవాలి. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారమ్మా డి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్స్ టు కోసికెంట్ ఎక్స్ అని ఇచ్చారు. ఇది ఏ రకంగా ఉంది దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ y is equals to q ఫామ్లో ఉంది. హియర్ f of d is equals to ఏమి సార్ d స్క్వేర్ ప్లస్ 1 q is equals to cosecant x ఓకేనా. సరే ముందు మనం ఇచ్చింది రాసుకోవాలిలాగా. సో d స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ y ఈక్వల్ టు cosecant x. దిస్ ఈస్ ఆఫ్ ది ఫార్మ్ f of d ఇంటూ y ఈక్వల్ టు q. f of d స్క్వేర్ ప్లస్ 1 q అంటే cosecant x. ఓకేనమ్మా. సో ఇక్కడ మనం సేమ్ జనరల్ సొల్యూషన్ f of d into y equal to q into general solution y equal to yc plus yp. Tomorrow the general solution of equation 1 is ఇచ్చిన ఈక్వేషన్ 1 అనుకోవాలి. జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది y is equals to yc plus yp దీని 2 అని. సో y equal to yc plus yp. yc అంటే మనం ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకుని చేసేయాలి. ఇక్కడ ycకి auxiliary equation తీసుకోండి. auxiliary equation is f of m is equals to 0. f of d ఎంత d స్క్వేర్ ప్లస్ 1. f of m అంటే m స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 0. దీని నుంచి m స్క్వేర్ వాల్యూ మైనస్ 1. దీని నుంచి m వాల్యూస్ ప్లస్ ఆర్ మైనస్ i. therefore రూట్స్ ఏమొచ్చాయి కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్. therefore రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్. సో కాంప్లెక్స్ కాంజుగేట్స్ వచ్చాయి కాబట్టి ఫార్ములా therefore yc equal to the general solution yc is equals to c1 into e power ax into cos bx plus c2 into e power ax into sin bx అది ఫార్ములా. ఇక్కడ a అంటే రియల్ పార్ట్, b అంటే ఇమేజినరీ పార్ట్. ఇక్కడ రియల్ పార్ట్ ఎంత లేదు 0 అంటే a బదులు 0 రాయాలి. ఇమేజినరీ పార్ట్ i కోషెంట్ 1 అంటే b బదులు 1 రాయాలి. అప్పుడు yc ఎంత ఉందమ్మా e పవర్ 0 అంటే 1 అంటే e పవర్ లెక్క రాయక్కర్లేదు. c1 ఇంటూ కాస్ ఎక్స్ b వాల్యూ 1 గా రాయాలి ప్లస్ c2 ఇంటూ sin x. ఇది yc అర్థమైందా. ఇప్పుడు మనం yని ఫైండ్ చేయడానికి ఈ మెథడ్ యూజ్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ yc ఎప్పుడు మారదు. మీకు ఈ సమ్స్ ఇచ్చినప్పుడు yc ఎప్పుడు కామన్. yc ఏం చేయాలి ఆక్సిలరీ ఈక్వేషన్ తీసుకోవాలి, m వాల్యూస్ ఫైండ్ చేయాలి, ఆ రూట్స్ బట్టి yc రాసేయాలి. సో ఇక్కడ a అంటే రియల్ పార్ట్, b అంటే ఇమేజినరీ పార్ట్. ఇచ్చిన రూట్స్ రియల్ పార్ట్ లేదు కాబట్టి రియల్ పార్ట్ 0, ఈ పవర్ 0 వాల్యూ 1. సో అది రాయట్లేదు. b వాల్యూ 1 కదా కాస్ ఎక్స్, కాస్ 1 ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్. సో ఇది ఇప్పుడు మనం yp ఫైండ్ చేయాలి. సో ఇక్కడ రాస్తాం. సో నెక్స్ట్ yp ఫైండ్ చేద్దాం బై ది మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ కదా. సో yp ఫార్ములా ముందు ఫార్ములా రాసేయాలి. సో yp పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈక్వేషన్ 1. yp ఫార్ములా yp ఈజ్ ఈక్వల్స్ టు au ప్లస్ bv. ఇది ఫార్ములా. yp ఈజ్ ఈక్వల్స్ టు au ప్లస్ bv ఇది ఫార్ములా. సో ఇక్కడ u అంటే ఏంటి, v అంటే ఏంటి, a అంటే b అంటే ఏంటో రాసుకోవడమే. a అంటే ఏంటి ఫార్ములా a ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ మైనస్ vr బై
uv1 మైనస్ vu1 du1. అలాగే b ఫార్ములా u క్యాపిటల్ R బై uv1 మైనస్ vu1. ఈ ఫార్ములాస్ ఇక్కడ a ఫార్ములా మైనస్ vr బై uv1 మైనస్ vu1, b ఫార్ములా ur బై uv1 మైనస్ vu1. అంటే ఏంటంటే ఒక చెప్తాను చూడండి. అయితే ఇక్కడ u అంటే ఏంటో, a అంటే b v చెప్తాను చూడండి. సో ఇక్కడ YCని C1u ప్లస్ C2vతో కంపేర్ చేయాలి. కంపేర్ YC విత్ YC ఈజ్ ఈక్వల్స్ టు C1u ప్లస్ C2vతో కంపేర్ చేయాలి. C1u u అంటే ఎంత అవుతుంది? u ఈజ్ ఈక్వల్స్ టు cos x అవుతుంది. అప్పుడు v ఎంత అవుతుంది? v ఈజ్ ఈక్వల్స్ టు sin x అవుతుంది. అలా మనకి u వచ్చింది, v వచ్చింది. ఇదిగో C1u ప్లస్ C2v, v బదులు sin x తీసుకోవాలి, u బదులు cos x తీసుకోవాలి. నెక్స్ట్ ఏముంది ఇక్కడ r. ఏ ఫైన్ చేద్దాం ముందు. ఏలో మైనస్ v r, r అంటే q వాల్యూ r వాల్యూ ఒకటి. సో rని ఏమని తీసుకోవాలంటే కొసికెంట్ x అని తీసుకోవాలి. rని ఏమని తీసుకోవాలమ్మా? కొసికెంట్ x అని తీసుకోవాలి అలాగనమాట. సో నెక్స్ట్ ఏముంది ఇక్కడ మైనస్ v ఉంది సార్, v వచ్చింది, r ఉంది, u v1 అంటే డెరివేటివ్ ఆఫ్ v, డెరివేటివ్ ఆఫ్ u, డెరివేటివ్ ఆఫ్ u చేద్దాం విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. u1 అంటే డెరివేటివ్ ఆఫ్ u విత్ రెస్పెక్ట్ టు x, cos x కి మైనస్ sin x, అలాగే v1 cos x అలా మనం తెలుసుకోండి. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది? a ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ మైనస్ ఈ అంటే ఎంతమ్మా? sin x ఇంటూ r అంటే కొసికెంట్ x బై uv1 మైనస్ vu1 అది ముందు ఫైండ్ చేద్దాం మనం. uv1 మైనస్ vu1 ఫైండ్ చేసేద్దాం మనం. uv1 మైనస్ vu1 ఫైండ్ చేసింది. u అంటే ఎంతమ్మా? cos x ఇంటూ uv1 cos x మైనస్ v sin x ఇంటూ u1 మైనస్ sin x. సో ఎంత అవుతుంది? అది ఇప్పుడు cos x cos x cos square x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin square x cos square x ప్లస్ sin square x 1. సో uv1 మైనస్ vu1 1 అన్నమాట. సో ఇప్పుడు ఏ వాల్యూ ఏమొస్తుంది? ఇంటిగ్రల్ మైనస్ vr అంటే మైనస్ v అంటే sin x, r అంటే కొసికెంట్ x బై uv1 మైనస్ vu1 వాల్యూ ఎంత వచ్చింది? 1 వచ్చింది ఇంటూ dx దట్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ sin x ఇంటూ కొసికెంట్ x. కొసికెంట్ x ని 1 బై sin x అని రాయొచ్చు. sin క్యాన్సిల్ అయిపోతాయి అంటే 1 dx అంటే dx అన్నమాట. ఇంటిగ్రల్ dx x అది ఏ వాల్యూ, ఏ వాల్యూ ఎంత వచ్చింది? మైనస్ x. అదే b వాల్యూ ఫైండ్ చేయాలి. అర్థమైంది? ఏ వాల్యూ ముందు మనం YC C1u ప్లస్ C2vతో కంపేర్ చేయాలి. u రాయాలి, v రాయాలి, u1 v1 r రాసుకోవాలి. r అంటే QA అర్థం. సో అలాగే uv1 మైనస్ vu1 ఫైండ్ చేయాలి, 1 వచ్చింది. సో ఏ కట్టాలి. ఏ అంటే ఏంటి? మైనస్ vr బై uv1 మైనస్ vu1, అలాగే b అంటే ur బై uv1 మైనస్ vu1 చేస్తే వస్తుంది. అర్థమైందా? అలాగే రాసుకోవాలి. అలాగే b ఫైండ్ చేయాలి. నెక్స్ట్ b ఫైండ్ చేద్దాం. సో b ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ur, u అంటే ఏంటి? u అంటే cos x ఇంటూ r కొసికెంట్ x బై uv1 మైనస్ vu1 1 ఇంటూ dx. సో ఇంటిగ్రల్ cos x ఇంటూ కొసికెంట్ x, కొసికెంట్ x 1 బై sin అని రాయొచ్చు. ఇప్పుడు cos బై sin cot x dx ఇంటిగ్రల్ cot x log mod sin x. ది ఫార్ములా cot x కి log mod sin x అన్నమాట ఫార్ములా. therefore b వస్తుంది. therefore yp is equals to au plus bv. a అంటే ఎంత వస్తుంది? మైనస్ x ఇంటూ u అంటే ఎంత? u అంటే cos x ప్లస్ b ఇంటూ v, b అంటే ఎంతమ్మా? log mod sin x ఇంటూ v అంటే v వాల్యూ sin x. ఇది y. therefore the general solution is y is equals to yc plus yp. సో y equal yc ఎంత వచ్చింది? c1 ఇంటూ
cos x ప్లస్ c2 ఇంటూ sin x ప్లస్ వైపు ఏం వచ్చింది ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ రాదా మైనస్ x cos x ప్లస్ log sin x log mod sin x ఇంటూ sin x ఇది వై అర్థమైందమ్మా ఇలా చేయాలి బై మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ ఓకేనా థ్యాంక్ యూ